అంటే చాలామందికి ఏంటంటే గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ రెండు ఒకటే అనుకుంటారు. అది రెండు ఒకే విధమైన జబ్బా అని చాలామంది లోపల సందేహం ఉంటుంది. మామూలుగా ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అంటే నార్మల్గా ఏంటంటే గుండె నిరంతరంగా కొట్టుకుంటుంది. అంటే ప్రతి దాని కంపల్సరీ ఒక నిమిషానికి 60 నుంచి 80 వరకు అది గుండె అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడైతే గుండె సరిగ్గా కొట్టుకోవడం వల్ల గుండె శరీరానికి బ్లడ్ సప్లై చేస్తుంది సర్క్యులేషన్లో. ఇక్కడ ఏమైందంటే కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె అంటే ఇట్ స్టాప్స్ బీటింగ్, అంటే హార్ట్ కొట్టుకోవడం ఆగిపోతుంది. అంటే హార్ట్ కొట్టుకోవడం ఆగిపోతుంది కాబట్టి శరీరంలోని వివిధ అవయవాలకు బ్లడ్ సప్లై అనేది ఉండదు. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఉండదో మనకు ఒక 2 to 3 minutes లోపల మెదడు అనేది అతి సున్నితమైన ఆర్గాన్ కాబట్టి బ్రెయిన్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లివర్కు బ్లడ్ లేక, కిడ్నీకి బ్లడ్ లేక, ఇవన్నీ అవయవాలు అనేది డ్యామేజ్ అయిపోవడం ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మల్టిపుల్ ఆర్గాన్స్కు బ్లడ్ సప్లై లేక ఆర్గాన్స్ డిస్ఫంక్షన్కి వెళ్ళి వాటికి సంబంధించిన ఎఫెక్ట్స్ రావడం వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ రికవరీ అయినా ఎప్పుడైనా సిపిఆర్ చేసిర్రు, కార్డియాక్ మసాజ్ చేసిర్రు, వెంటిలేటర్ ప్రొవైడ్ చేసిర్రు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిపిఆర్ చేసి రివైవ్ చేసిన పేషెంట్స్లో మనకు బ్రెయిన్ డెత్ కాలేదు, ఆర్గాన్స్ డ్యామేజ్ కాలేదంటే వాళ్ళు రికవరీ కంప్లీట్గా అయ్యే అవకాశం ఉంటుంది. డిలే అయితే ఏంటంటే వాళ్ళు రికవరీ కారు. సో కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనము చెస్ట్ మీద, అంటే పర్టికులర్లీ లోయర్ హాఫ్ ఆఫ్ ద చెస్ట్ మీద మనం 2 చేతులు పెట్టి అట్లీస్ట్ 1 to 2 inches దానికి ప్రెస్ చేయడం వల్ల, గట్టిగా ప్రెస్ చేయడం వల్ల, అంటే ఆల్మోస్ట్ 100 కంప్రెషన్స్ ఇవ్వాలి, చెస్ట్ కంప్రెషన్స్ పర్ మినిట్. అట్లా ఇవ్వడం వల్ల మనకేంటంటే హార్ట్ పంప్ చేస్తలేదు కాబట్టి బయట నుండి కంప్రెస్ చేయడం వల్ల హార్ట్ను స్క్వీజ్ చేసి మనం సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తున్నాం. అదే టైంలో మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, అంటే ఆక్సిజనేషన్ మెయింటైన్ చేయడానికి. సో ఈ రెండు చేయడం వల్ల అంతట్లో ఇది ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే ఏదైనా అంబులెన్స్ వచ్చే వరకు, ఏదైనా నియర్ బై ప్లేస్ నుంచి ఏదైనా డాక్టర్ వచ్చే వరకు, లేకుంటే పారామెడికల్ స్టాఫ్ వచ్చి సపోర్ట్ ఇచ్చే వరకు ఇది మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హార్ట్ అటాక్ అంటే ఏంటంటే గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి ఆ గుండె కండరానికి రక్త సరఫరా లేకపోవడం వల్ల ఆ కండరం డ్యామేజ్ అయ్యాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో హార్ట్ అటాక్ అంటే రక్త సరఫరా తగ్గి గుండె కండరం డ్యామేజ్ కావడాన్ని హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ మ్యాసివ్గా ఉన్నప్పుడు, పెద్ద ఏరియా వచ్చినప్పుడు, అంటే లార్జ్ బ్లడ్ వెజల్ బిగినింగ్లో బ్లాక్ అయినప్పుడు, హార్ట్ అటాక్ మేజర్గా వచ్చినప్పుడు ఆ పేషెంట్ సడన్గా గుండె ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్కు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే కార్డియాక్ అరెస్ట్ రకరకాల కారణాలతో రావచ్చు, అందులో హార్ట్ అటాక్ ఒక కారణం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరికీ కార్డియాక్ అరెస్ట్ వస్తుందని కాదు. అప్పుడప్పుడు ఏంటంటే కొద్దిమందికి వెంట్రుకులర్ అరిథమియాస్, లేకుంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, పొటాషియం తక్కువగానే ఎక్కువగానే అయినప్పుడు, అదే కొన్ని రకాల డ్రగ్స్ వల్ల కూడా రావచ్చు. అదేవిధంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, మయోకార్డైటిస్ అని, అంటే స్వతహా కొద్దిమంది మనకు కార్డియోమైయోపతిస్ అంటారు, గుండె కండరాల జబ్బు. అదేవిధంగా కండక్షన్ సిస్టమ్కు సంబంధించిన జబ్బులు, అంటే వాటి వల్ల కూడా షార్ట్ క్యూటీ అని, లాంగ్ క్యూటీ అని ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. సో కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె, అంటే హార్ట్ బీటింగ్ స్టాప్ కావడము. అదే హార్ట్ అటాక్ అంటే గుండె కండరానికి రక్తం తగ్గిపోయి అటాక్ రావడాన్ని హార్ట్ అటాక్ అంటాం.